మరి ఎవరు చేస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. ఏలూరు సభని మీరు స్పాన్సర్ చేయలేదా? సూటి ప్రశ్న. ఏలూరు సభని మీరు స్పాన్సర్ చేయలేదా? మీ సోషల్ మీడియా వింగ్ అంతా అక్కడే ఉంది, చెక్ చేసుకోండి విజువల్స్. సార్ సోషల్ మీడియా వింగ్ అంతా అక్కడ ఉన్నంత మాత్రాన అంటే చాలా మరి 99 మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, మరి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతోందంటే ఆల్ మీడియా. నేను మీ సోషల్ మీడియా అన్న, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఉంది అక్కడ, చెక్ చేసుకోండి. బాధ్యులు, కీలక బాధ్యులు అక్కడ ఉన్నారు, చెక్ చేసుకోండి విజువల్స్. మాట్లాడండి సార్. ఓకేనా సార్? ఓకే మాట్లాడండి సార్. నేను ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియా వింగ్ ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ చేసినట్టేనా సార్? మరి ఎందుకున్నారండి? కన్ఫర్మ్ చేస్తున్నారా? మరి ఎందుకున్నారండి? కన్ఫర్మ్ చేస్తున్నారా? కాదు, మరి ఎందుకున్నట్టండి వాళ్ళు అక్కడ? వాళ్ళకి ఏం పని అండి అక్కడ? సోషల్ మీడియాకి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఏం పని అండి అక్కడ? సార్ ఏ సిచ్యువేషన్ కైనా ఎవరైనా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటటువంటి కార్యక్రమాల్లో కూడా టీడీపీ ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది అక్కడ గ్యాదర్ అయ్యి నానా రకాల రప్చరు కూడా పరిస్థితులు ఉన్నాయి సార్. సార్ మీరు ముసుగేసుకుని వెళ్ళా నేరుగానే ఉన్నారని చెబుతున్నా సార్. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు సోషల్ మీడియా వెళ్ళినంత మాత్రాన, ఇంకొకళ్ళు వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? నాకు అది చెప్పండి. అనుమానాలు వస్తాయి, గ్యారంటీగా వస్తాయండి. ఇప్పుడు మీకు సంబంధం లేని వ్యవహారం అది. ఆయన ఎవరో దళిత క్రైస్తవ సభ పెట్టుకున్నారు, పాప ఆయన పేరేంటి, జడా శ్రావణ్ గారు పెట్టుకున్నారు, వారికి కృష్ణారావణ్ గారు తోడయ్యారు. వాళ్ళు ఏదో జైభీం పార్టీ తరఫున పెట్టుకున్నారు, శంకరరావు అన్నారు, క్రైస్తవానికి సంబంధం లేని శంఖం కూడా అక్కడ పూరించారు. సరే, ఆ శంకరరావులో వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు వెదలు అన్ని మాట్లాడుకున్నారు. కానీ వీళ్ళిద్దరే అభ్యంతరకరమైన పాస్టర్లు ఎవరు కూడా ఏం మాట్లాడలేదండి. అక్కడ ఉన్న పాస్టర్లు వాళ్ళేదో వాళ్ళ గోలు వాళ్ళు చెప్పుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరే మాట్లాడారు. సో వీళ్ళిద్దరు మాట్లాడేది వాళ్ళు సజావుగా చేసుకుంటారు కదా, మీకేంటి పని? సార్ నేను ఒక్క మాట అయితే అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ చేసిందా, లేకపోతే ఇంకొకళ్ళు సోషల్ మీడియా అక్కడికి వెళ్ళుందా, లేకపోతే టీడీపీ వాళ్ళు వెనక నుంచి ఏమన్నా చేస్తున్నారా, జనసేన వాళ్ళు అక్కడ ఉండి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఏమన్నా ఖండించకుండా కూర్చున్నారా? ఇవి కాదు సార్ పాయింట్. ప్రశ్నారావణ్కి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడేది సార్, ప్రశ్నారావణ్ అనేటటువంటి వ్యక్తిని మేమేమన్నా ఇప్పుడు ఈ దైవానికి సంబంధించి తప్పుగా మాట్లాడమని మేమేమన్నా సంకేతాలు ఇచ్చామా? అసలు అతనికి మాకు ఏంటి సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది వచ్చేటప్పటికి, ఇప్పుడు ఈ ప్రశ్నారావణు ఒకానొకప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యాఖ్యలతో మరి సభల్లో అద్భుతంగా మాట్లాడారో, నా కొడకల్లారా అన్నారా, చెప్పులు తీసుకు కొడతా అన్నారా, వైసీపీ కొడకల్లారా అని మాట్లాడారా, రోమాలు తీసి కూర్చోబెడతా అన్నారా, అద్భుతమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి మరి మీరు మాట్లాడితే అప్పుడు అలా ఉంది కదా, అప్పుడు మేము కూడా మిమ్మల్ని అదే విధంగా మాట్లాడుతున్నామని అతను మాట్లాడగానే మరి కూటమి వారికి కొంత చాలా బాధేసినటువంటి మాట పాపం, చాలా వాస్తవం సార్. ఆ ఇదిలో అన్ని రకాలుగా కూడా మరి ఆ వ్యక్తిని టార్గెట్ చెయ్యాలి అనుకున్నారు. మరి చాలా విడ్డూరంగా, లాకి కూడా విరుద్ధంగా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది, ప్రశ్నారావణ్కి మరి ఉపా చట్టం వర్తించదు అని చెప్పని. అసలు మనం పెట్టినటువంటి బిఎన్ఎస్ చట్టాలన్నిటితో పాటుగా ఉపా 13, 39 కూడా అతని మీద పెట్టి టార్గెట్ చేయాల్సిన అవసరం. కేవలం అసలు ప్రశ్నించే గొంతుగా, ప్రశ్నించే టైంలో మరి హాకీ స్టిక్కులు, రాడ్లు, చెప్పు తీసుకు కొడతాలు, నా కొడకలు, అరైలు, తురైలు అని మాట్లాడినటువంటి పదజాలాలకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి క్రియేట్ చేయలేదు సార్. మరి ఈ రోజున ఎవరో వ్యక్తి, ఇప్పుడు ఒక యూట్యూబర్ గారు కావచ్చు, ఆయన జర్నలిజం చదివి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒక యూట్యూబ్ ద్వారా జనాల్ని మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమాలు అతను ముందుకు పోతుండొచ్చు. ఆ రోజు ఆ సభలో అతను ఉండుండొచ్చు. అతన్ని అడ్డదిడ్డాలుగా మాట్లాడమని ఎవరు చెప్పరు. కానీ ఒకానొకప్పుడు మనం అడ్డదిడ్డాలుగా మాట్లాడి ఈ రోజున అలాంటిదే మనకి ఎదురైనప్పుడు మన ఎదుటి వ్యక్తిని మనం విలువల గురించి మాట్లాడితే ఎట్లా సార్? మనం సరే మీరు అరెస్ట్ చేశారు, అతను అలా మాట్లాడినటువంటి విధానం కరెక్టు అని ఎవడు మీదేసుకోడు. అతను మాట్లాడిన దాని మీద ఏ విధమైనటువంటి ఇది పెట్టి మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు అది చెప్పాలే తప్ప
అసలు ఉపా చట్టానికి అతనికి అంటగట్టి అతన్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 120 కేసులు ఆయన మీద బనాయించాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు మీరు చేయలేదా? గారు కావచ్చు, మీరు చేయలేదా అని అడుగుతున్నానండి. మీరు చేయలేదా? చేస్తున్నారా? కాదండి, ఇందాక ఆయన మాట్లాడాడు కాబట్టి ఇతను మాట్లాడు అంటున్నారు. ఇప్పుడు కేసుల సంగతి వస్తుంది. మీరు చేయలేదా? మీరు పెట్టలేదా కేసులు? వాళ్ళు పెడతారు, ఏముంది? మీరు గవర్నమెంట్ ఉంటే మీరు, వాళ్ళు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు. కేసులు ఎవరెవరి మీద పెట్టాం సార్? ఎందుకు పెట్టలేదు? చెక్ చేసుకోండి. ఎలా భయభ్రాంతుల్ని చేశారు మీరు జనాల్ని, ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ చెప్తూ కూర్చుంటే మీ ఒక్కరికే టైం అయిపోతుంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్కసారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారో చూసి. మా అమ్మ అనే పదం గురించి మాట్లాడినప్పుడు గాని, చంద్రబాబు నాయుడు గారు అమ్మలు, నీ అమ్మలు, అమ్మమ్మలు అని మాట్లాడినప్పుడు గాని మేము ఎప్పుడూ కూడా మరి వాళ్ళని సరే, మీరు పెట్టిన కేసుల గురించి ఇంకో రోజు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. వదిలేసాం తప్ప కూడా మేము వాళ్ళ మీద మేము యాక్షన్లు తీసుకోలేదండి.